హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ బ్లూ ప్రింట్ గురించి డిస్కస్ చేస్తాము. చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనమాట. ఫస్ట్ లార్జ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఫోటోసిన్సిస్లోంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బయోటెక్నాలజీ అండ్ ప్రిన్సిపల్స్లోంచి స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే టోటల్గా 3 క్వశ్చన్స్ 3 చాప్టర్ నుంచి వస్తాయి. కానీ పాస్ట్ 2 ఇయర్స్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రెస్పిరేషన్ ప్లాంట్లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఒక 8 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మినరల్ అండ్ న్యూట్రిషన్లోంచి ఒక 4 మార్క్స్, ఎంజైమ్స్లోంచి ఒక 4 మార్క్స్, ఫోటోసిన్సిస్లో నుంచి ఒక్కొక్కసారి 4 మార్క్స్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫోటోసిన్సిస్లోంచి రాదనమాట. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లోంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. వైరసెస్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లోంచి ఒక 4 మార్క్స్ వస్తుంది అనమాట. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో 2 మార్క్స్ తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్లో ఒక 2 మార్క్స్ వస్తుంది. ఫోటోసిన్సిస్ ఆ చాప్టర్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బ్యాక్టీరియాలోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లోంచి ఒక 2 మార్క్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ఒక 2 మార్క్స్, బయోటెక్నాలజీ అండ్ ప్రిన్సిపల్స్ నుంచి ఒక 2 మార్క్స్, బయోటెక్నాలజీ అప్లికేషన్స్ నుంచి ఒక 2 మార్క్స్, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్లోంచి ఆప్షనల్గా ఒక 2 మార్క్స్ వస్తుంది. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, ఒక 8 మార్క్స్ రాయాలి. 8 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 6 రాయాలి. 10 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, అన్ని క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ బ్లూ ప్రింట్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే హైయెస్ట్ స్కోర్ని గెయిన్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ రీడింగ్.